కాంపిటీట్ చేయాలనుకున్న వాళ్ళకు 100% ఉచితంగా వాళ్ళకు అన్ని వసతులు ఏర్పాటు చేసి వాళ్ళని తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాబోయే 1 ఇయర్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా అకాడమీని స్టార్ట్ చేసి ఒక గోపీచంద్ అకాడమీలో నుంచి చాలామంది మెడల్స్ సాధించారు. ఒక ఇండివిజువల్, ఒక పర్సన్ అతను అంత చేయగలిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర ఎంత శక్తి ఉంది. కాకపోతే మనకు ఫోకస్ లేదు. అందుకే ఈ ప్రభుత్వం ఆ దిశగా యువతను దృష్టిలో పెట్టుకొని ఓల్డేజ్ పెన్షన్స్ ఇవ్వడం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం, ఇదంతా పార్ట్ ఆఫ్ వెల్ఫేర్. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. పోయిన ముఖ్యమంత్రి 1000 ఇస్తే నేను వచ్చినాక 2000 ఇచ్చిన, ఇంకొక ఆయన వస్తే 4000 ఇస్తాడు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలో అంతకుముందు 1,00,000 ఇస్తే వచ్చేసారి 2,00,000 ఇస్తాం. ఇదేం పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం కాదు. ఓరు ఇందిరామ ఇల్లు అనొచ్చు, ఇంకొక ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనొచ్చు. ఏముంది దీంట్లో? ఇది కాదు యాక్చువల్గా గవర్నమెంట్ ఫోకస్ పెట్టాల్సిందే. ఎనీ గవర్నమెంట్, స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. యూత్ని ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది. యూత్కి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని మీకు నేను మాట ఇస్తున్నా. నమ్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. తెలంగాణ యువతను తీర్చిదిద్దడంలో మా రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని విధంగా పనిచేస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం. $1 ట్రిలియన్ ఎకానమీని, తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత మాది. రాబోయే 4 సంవత్సరాలల్లా 3 లక్షల కోట్ల బడ్జెట్ను 7 లక్షల కోట్ల రూపాయలకు ప్రతి సంవత్సరం తీసుకెళ్లేంత విధంగా ముందుకు తీసుకెళ్లడానికి మా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ సపోర్ట్తోని, మా క్యాబినెట్ కలీగ్స్ సపోర్ట్తో ముందుకెళ్తాం. పరిశ్రమలకు సంబంధించిన భాగస్వాములకు, ఇక్కడికి వచ్చేసిన నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మళ్ళొకసారి అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. మీరందరూ కూడా వాటిని వినియోగించుకోండి. రాని మీ ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పండి. రొటీన్గా అప్ టు 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ లేకపోతే ఇంజనీరింగ్ చదివిన లాస్ట్కు నిరుద్యోగులు మిగిలిపోయినాం అన్నట్టు కాకుండా, తల్లిదండ్రులకు భారం అసలే కాకుండా మీరు జీవితంలో రాణించాలి అని చెప్పి, జీవితంలో గొప్ప వ్యక్తులుగా, చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. నేను వరల్డ్ బ్యాంక్ చైర్మన్ కలిసిన, నేను యుఎస్ పోయినప్పుడు అతనితో తెలంగాణ స్టేట్కి ఏం కావాలనో కొన్ని విషయాలు మాట్లాడితే, అతను హైదరాబాద్లో ఆ గల్లి ఎట్లుంది, ఈ గల్లి ఎట్లుంది అని అడగడం మొదలుపెట్టాడు. మీకెట్లా తెలిసారని అంటే, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ని, హైదరాబాద్లో చదువుకున్నా అని చెప్పిన. సర్ప్రైజ్. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్న అజయ్ బంగా ఈ స్టడీడ్ ఇన్ హైదరాబాద్. ఆ తర్వాత ఆయన ఇంకా 3 నాకు కనెక్ట్ చేసిండు. సత్య నాదెల్లా, అతను ఎవరో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. శంతను నారాయణ్, ప్రేమ్జీ. ఈరోజు ప్రపంచంలో ఉండే పెద్ద కంపెనీలకి ఈ 4 CEOలు, ప్రపంచాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు. ఈ 4కి 4 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, మన హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు. అంటే ఆ రోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫౌండేషన్ ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తున్న సంస్థలకు CEOలుగా ఇక్కడ మనం చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు నన్ను అడిగిన ఒకే ఒక్క మాట, మేము చదువుకున్నాం, మేము హైదరాబాద్తోని ఈ స్థాయికి వచ్చినాం, మేము ఏమైనా చేయాలనుకుంటున్నాము అని వాళ్ళు మాట్లాడినరు. వాళ్ళందరినీ డిసెంబర్లో హైదరాబాద్ నగరానికి పర్యటనకు వచ్చి వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ తీసుకొని స్కిల్ యూనివర్సిటీస్ నుంచి మొదలు పెడితే అదర్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కూడా వాళ్ళు చేయగలిగిన సహాయాన్ని చేయండి అని వాళ్ళని అడిగిన. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళను మనం హక్కున చేర్చుకోవాలి.